ఇగో నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్కి మా వెంట్రుకలు లేస్తున్నాయి. అరే కొన్ని ట్రీట్మెంట్లు అట్లా ఉంటాయిరా. అమ్మో వీడు వాక్యం చెప్తుంటే మాకు అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే లోపల క్యాన్సర్ ఉన్నదని అర్థం. అందుకే నీకు కెమో నడుస్తుంది. దగ్గుమంది కాదురా నీకు కావాల్సింది. క్యాన్సర్ పేషెంట్ దగ్గుమంది ఇస్తాడు ఎవడన్నా? బుద్ధి లేనివాడు. జ్వరం వస్తే మోషన్ బంద్ అయ్యే గోలు ఇస్తాడు ఎవడన్నా? చచ్చిపోతాడు వాడు. నీకు ఎందుకు వెంట్రుకలు వేస్తున్నాయిరా మరి అంటే వెంట్రుకలు వేస్తున్నాడు లేని బాధ అవుతుంది అనమాట. వాక్యం వింటుంది. ఎందుకు కెమో అనమాట. నీకు సీరియస్ కేసు, నువ్వు క్యాన్సర్ కేసు నువ్వు. అందుకే నీకు కెమో నడుస్తుంది. దేవుని మర్మము ఊరికనే దొరకదు. నువ్వు చేసే భక్తి చేస్తున్నావు కదా, భయంతో చెయ్యిరా. నీ లోపట దేవుడు అంటే భయం ఉన్నా, దైవజనుడు అంటే భయం ఉన్నా, భూమి మీద ఇంకేడా సంఘాలు లేవా నా ముచ్చట అనవు నువ్వు. ఆ మాటనే నీ నోటికి రాదు. భక్తి చేయండి కానీ భయంతో చేస్తేనే మర్మం దేవునికి ఇస్తాడమ్మా. నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడంతే. పెద్ద పెద్ద హేమీలకు, పెద్ద పెద్ద బైబుల్ స్కూల్స్ లో అర్థం కాని అధ్యాపకులకు, పెద్ద పెద్ద బైబుల్ లెక్చరర్స్ కు, బైబుల్ వేదాంత పండితులకు అర్థం కాని ముచ్చట నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుడు.